రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. శబరిమల దేవాలయం తలుపులను ఇవాళ రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. ఆ తర్వాత మకర విలక్కు మహోత్సవం అంటే జ్యోతి దర్శనం కోసం మళ్ళీ సన్నిధాన ద్వారాలను డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. జ్యోతి దర్శనం వచ్చే ఏడాది జనవరి 16న సాయంత్రం కలుగుతుంది. మకర విలక్కు మహత్వష్టం పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి 20న ఉదయం 6:30కు మూసేస్తారు. ఆ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించరు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథన్ గారు లైవ్ ద్వారా అందిస్తారు. విశ్వనాథన్. శబరిమలై పుణ్యక్షేత్రంలోని దేవాలయ తలుపులు ఈరోజు మూతపడుతున్నాయి. మకర విలక్కు అనేటువంటి మహోత్సవానికి కోసమని డిసెంబర్ 30న మరొకసారి తలుపులు తెరుచుకుంటాయి. ప్రతి ఏడాది నవంబరు 16వ తేదీన శబరిమలై సీజన్ ప్రారంభంలో మండల పూజ కోసం ఆలయం తలుపులు తెరుస్తారు. 40 రోజులు మండల పూజలు జరిగిన తర్వాత సాధారణంగా డిసెంబర్ 27వ తేదీన మండల పూజ మహోత్సవం చేయడం అనేటువంటిది ఆనవాయితీ. అందుచేత ఈ రోజు ఉదయం నుంచి కూడా మండల పూజ కోసం శబరిమల గిరులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మండలం అంటే 40 రోజులు. మనిషి యొక్క జీవితంలో 40 రోజుల పాటు నిష్టగా ఉన్నట్లయితే కనుక ఆ నిష్ట యొక్క ప్రభావం మిగిలినటువంటి జీవితం మీద పడుతుంది అనే ఉద్దేశంతో ఈ 40 రోజుల దీక్షను నిర్దేశించడం జరిగింది. ఇందులో భాగంగా శబరిమలైకి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా 40 రోజుల పాటు దీక్ష చేసి శబరిమలై వెళ్ళి ఇరుముడిని సమర్పించుకుంటారు. ఈ మండల దీక్ష ముగింపు సమయాన శబరిమలై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వాస్తవానికి శబరిమలై ఆలయం అంతా కూడా ట్రావెంకూర్ దేవస్వాం బోర్డు ఆధ్వర్యంలో ఉంటుంది. గతంలో భారత స్వాతంత్రం రావడానికి ముందు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ట్రావెంకూర్ మహారాజుల యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్వహణ జరిగేది. ఇందులో భాగంగా ట్రావెంకూర్ మహారాజా వారసులైనటువంటి చిత్తిర తిరునాల్ బలరాం వర్మ అనేటువంటి ఒక మహారాజు గొప్ప అయ్యప్ప స్వామి భక్తుడు. అందుచేత ఆయన శబరిమలై ఆలయానికి ఆపద వచ్చినప్పుడు మొక్కుకొని 450 సవర్ల బంగారాన్ని ఆయన సమర్పించడం జరిగింది. ఈ బంగారాన్ని అయ్యప్పకు అలంకరించి పూజలు చేయాలని ఆయన కోరడం జరిగింది. వాస్తవానికి అయ్యప్ప యోగి పొంగవుడి అవతారంలో ఇక్కడ దర్శనమిస్తారు కాబట్టి బంగారు ఆభరణాలు అనేటువంటివి అలంకరించడం కుదరని పని. కానీ మండల పూజ ఒక్కరోజు అలాగే మకర సంక్రాంతి రోజు ఈ 2 రోజులు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది కాబట్టి డిసెంబర్ 27వ తేదీన 450 సవర్ల బంగారాన్ని పూర్తిగా బంగారు ఆభరణాలని అయ్యప్ప స్వామికి అలంకరించి దర్శనం కల్పిస్తారు. ఇందుకోసం ఉదయం నుంచి కూడా ఆలయాన్ని శుద్ధి చేసి తగినటువంటి మహారాజు వారసుల యొక్క చేతుల మీదుగా ఈ పూజ చేయించడం ఆనవాయితీ. ఉదయం సమయంలో జరిగేటువంటి ఈ పూజలను ఈ ఉత్సవాన్ని తిలకించేటందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వస్తారు. మరోవైపున ఈ సీజన్లో ఇప్పటికే అయ్యప్ప స్వామిని దర్శించుకునేటందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిరోజు కూడా 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు తరలి వస్తుండటంతో శబరిమల ఆలయ గిరులు గడిచిన 10-15 రోజులుగా కిటకిటలాడిపోతున్నాయి. మరి ఒక వైపున ఈ రోజు మండల పూజ పూర్తి అయిన తర్వాత ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. అంటే డిసెంబర్ 27వ రోజే 7వ తారీఖు రోజునే ఆలయ దర్శనానికి చివరి రోజుగా ఉంటుంది. 28, 29, 30 కూడా ఆలయాన్ని పూర్తిగా మూసి ఉంచుతారు. 30వ తారీఖు సాయంత్రం 5 గంటలకి దర్శనం మొదలవుతుంది. అందుచేత గడిచిన వారం రోజుల్లోపు టికెట్లు బుక్ చేసుకుని ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తులంతా కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా దర్శనం చేసుకుని ఇరుముడిని సమర్పించి వెనుతిరగాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి సమయము. ఇందుకు తగినట్లుగా కూడా ఏర్పాట్లు చేయడానికి ట్రావెంకూర్ దేవస్వామి బోర్డు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఈ సీజన్లో అయ్యప్ప భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవటం లేదని వార్తలు పూర్తి స్థాయిలో అన్ని వైపులకి వ్యాపించడంతో కేరళ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. మరోవైపున కేరళ హైకోర్టు కూడా రంగంలోకి దిగి ప్రత్యేకంగా ట్రావెంకూర్ దేవస్వామి బోర్డు కేరళ ప్రభుత్వ ప్రతినిధుల్ని పిలిపించి స్పెషల్ సిట్టింగ్ నిర్వహించి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇది కేరళ ప్రభుత్వానికే కాకుండా కేరళ రాష్ట్రానికి కూడా అవమానకరమైన పరిస్థితి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అనేటువంటి అమానవీయం అని చెప్పి చీవాట్లు వేసినటువంటి పరిస్థితి. దీంతో ప్రత్యేకంగా శబరిమలలో చూసినట్లయితే కనుక ఎడవతల అనే పేరుతోటి స్పెషల్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తారు, ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే శబరిమల ఆలయానికి
పాదయాత్ర చేస్తూ కాలినడకన రైట్. భక్తులు చేరుకుంటారు కాబట్టి వారు కాలినడక నడిచి వెళ్ళేటప్పుడు ఈ ఎడవత్తర అనేటువంటి ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేయాలి. అక్కడ కనీస వసతులు అంటే తాగునీటి వసతి, పారిశుధ్యము, మూత్రశాలలు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ఈ ఏడాది కేరళ ప్రభుత్వం ట్రావెంకూర్ దేవస్వామి బోర్డు పెద్ద ఎత్తున విఫలమైంది, అల్లాడిపోతున్నామని చెప్పి వేల సంఖ్యలో భక్తులు శాపనార్థాలు పెట్టి వెనుదిరిగినటువంటి పరిస్థితి నెలకొనడంతో కేరళ హైకోర్టు రంగంలోకి దిగి ట్రావెంకూర్ దేవస్వామి బోర్డుని అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులని చేవాట్లు వేసి పనిలోకి దిగండి, పెద్ద ఎత్తున బలగాల్ని అలాగే మానవ వనరుల్ని కూడా రైట్ సార్. ఉపయోగించండి అని చెప్పేసి ఉపయోగించమని చెప్పి సూచించడం జరిగింది. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక మండల పూజ ఈ రోజు జరిగిన తర్వాత శబరిమల ఆలయానికి తలుపులు మూతవేస్తారు. 2 రోజులు విశ్రాంతి తర్వాత డిసెంబర్ 30ని తెరుచుకుంటుంది సోనియా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ విశ్వనాథన్.